అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం బట్టబయలైంది. 2,61,683 కోట్లు మాత్రమే వైఎస్ జగన్ హయాంలో అప్పు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి రాష్ట్రం అప్పు 5,19,192 కోట్లు ఉన్నట్టుగా అసెంబ్లీలో ప్రకటించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్ల అప్పు ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు 2,61,683 కోట్లు మాత్రమేనని ప్రకటించారు. కార్పొరేషన్ల ద్వారా గత 5 ఏళ్లలో 1,09,217 కోట్ల అప్పు చేసినట్టు తెలిపారు. గత 5 ఏళ్లలో తెచ్చిన అప్పు మొత్తం కలిపి 3,70,900 కోట్లు అన్నారు. 2024 ఎన్నికల సమయంలో తెచ్చిన అప్పు సైతం కలిపి లెక్కించింది ఆర్థిక శాఖ. ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలో 10 నుంచి 14 లక్షల కోట్లు అప్పు చేసిందని టీడీపీ దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. ఇదే తప్పుడు ప్రచారం పవన్ కళ్యాణ్ సైతం చేశారు. ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో టీడీపీ జనసేనలది తప్పుడు ప్రచారం అని తేలిపోయింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటన పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి ఆ ప్రకటనలో? అసెంబ్లీ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి. చాలా రోజులుగా దుష్ప్రచారం చేస్తూ వచ్చిన పరిస్థితి చూసాం. పలు సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలే వచ్చిన, అంటే జనం ఎవరు ఏం చెప్పినా వింటారు, కళ్ళు మూసుకుపోయి ఉంటారనే ఒక భావంలో ఉన్నట్టు పొలిటికల్ స్పీచ్ వేరు, అసెంబ్లీలో జరుగుతున్నది వేరు కనిపిస్తోంది ఇక్కడ మనకి. ఖచ్చితంగా బిందు, ఈరోజు అదే విషయం బట్టబయలైంది. ఏదైతే ఎన్నికల సమయం దగ్గర నుండి కూడా ఎన్నికల ముందు సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో పాటు ఎల్లో మీడియా చేసినటువంటి ప్రచారం కూడా ఒకటే. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పింది 13 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్ల అప్పులు, 10 లక్షల కోట్ల అప్పులు అంటూ ఇష్టానుసారమైనటువంటి లెక్కలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంటువంటి ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీకి లిఖితపూర్వకంగా ఒక సమాధానం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఆ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఆ తాటిపర్తి చంద్రశేఖర్, విశ్వేశ్వరరాజు ముగ్గురు శాసనసభ్యులు వేసినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చింది. అప్పులకు సంబంధించినటువంటి వివరాలు కోరుతూ వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకి సాక్షాత్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్ లోనే చాలా స్పష్టంగా ఉంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుండి 2024 మధ్యలో కేవలం 2,61,683 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు, అదేవిధంగా అప్పులు తీసుకొచ్చినట్టు చాలా స్పష్టంగా ఆ లెక్కలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. జూన్ 12, 2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అది. ఆ రోజుకి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అప్పుల లెక్కని ప్రకటించింది. 5,19,192 కోట్లు అప్పని చెప్పింది. అయితే 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయిన నాటికి 2,57,500 కోట్ల రూపాయల అప్పులున్నట్టు చెప్పింది. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనం చూస్తే కేవలం 2,61,683 కోట్ల రూపాయలు మాత్రమే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి అప్పు. అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా కూడా మనం చూస్తే కార్పొరేషన్ సంబంధించినటువంటి లెక్కలు కూడా ఈరోజు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో ప్రకటించారు. గత 5 ఏళ్లలో కార్పొరేషన్ల ద్వారా 1,09,217 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకొచ్చారు. ఈ రెండు కలిపినా సరే 3,70,900 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు అవుతుంది. గత 5 ఏళ్లలో తీసుకొచ్చింది. ఇందులో కూడా గత 2024 మార్చి నుండి ఎన్నికల ఆ కమిషన్ ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది, సో ఎన్నికల కోడ్ సమయం నుండి జూన్ 12 అంటే 2024-2025 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పులు కూడా ఇందులో కలిపారు. సో అది కూడా మినహాయిస్తే దాదాపుగా 3,30,000 నుండి 35,000 కోట్ల రూపాయలకు మించి అప్పు ఉండదు. సో చాలా స్పష్టంగా ఈ రోజు చంద్రబాబు గతంలో చేసినటువంటి ప్రచారం అంతా కూడా పచ్చి అబద్ధం అని తేలిపోయింది. అప్పుల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చేసినటువంటి దుష్ప్రచారం పచ్చి అబద్ధం అని తెలిపింది.